ప్రైస్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభునేసు కృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 28వ వచనం మరియు 29వ వచనం. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలనను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, నీకు క్షేమము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మీ కుటుంబంలో ఉన్నటి పెద్దలకి, చిన్నలకి, స్త్రీలకి, పురుషులకి, చిన్న పిల్లలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మరొక ఉదయమున, మరొక మార్నింగ్, మరొక కొత్త దినములో మీతో కలుసుకోవడానికి, మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి, దేవుడు నా మనసులో వచ్చిన మాటల్ని మీ చెవుల్లో వేయడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఇది బిజీ టైం. మీ పిల్లల్ని మీరు సిద్ధపరుస్తూ హడావిడిగా ఉన్నటువంటి టైం అంటుంది. మీరు ఒకవేళ లేదండి ఈరోజు లేటుగా లేచాను, నేను మార్నింగ్ మెడిటేషన్ కూడా చేయలేదని చెప్పే పరిస్థితి ఉండొచ్చు. కొన్నిసార్లు మార్నింగ్ సిక్నెస్ను బట్టి ఈ వింటర్లో కొద్దిగా బద్ధకం ఉంటుంది. ఈ వింటర్లో మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావలసినటువంటి ఆలోచనలు కూడా ఇస్తాడు. కానీ దాని ప్రకారం ముందుకు సాగుదాం. ఇది దేవుని ఆలయము, దేవుని వల్ల మనకు అనుగ్రహించబడిన ఆలయము. ఈ ఆలయము డ్యామేజ్ కావడానికి వీల్లేదు. ఈ ఆలయంలో లేకపోతే వేరు వ్యాధులు ఉండడానికి వీల్లేదు. వేరు వ్యాధులకు మనమే ఆహ్వానం పలికినట్లుగా, మనమే డోర్ ఓపెన్ చేసినట్టుగా ఉండకూడదు. అవి వస్తే మనం ఏం చేయలేము. అలాగని మనం రావాలని కోరుకొని మనము మన ఇష్టానుసారంగా జీవించడం వల్ల కొన్ని వ్యాధులకు మనము వెల్కమ్ పలకూడదు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. నేను రాత్రి మీరు అలసిపోయి ఉండొచ్చు, ఉదయం లేటుగా లేచి ఉండొచ్చు, మార్నింగ్ మెడిటేషన్. ఒక్కళ్ళ మీకు సమయం ఉంటేనా మీ ప్రయాణాల్లో, మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏవో కామెడీసు, లేకపోతే ఏవో ఇన్స్టాగ్రామ్లోనో, లేకపోతే వేరే షేర్ చాట్లో అవి ఇవి చేయకుండా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ఆలోచిస్తూ ఉందాం. దేవుని వాక్యం వింటూ ఉందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. అలా దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు మీ మైండ్ రిన్యూ చేసుకుంటూ ఈ దినానికి కావలసిన గైడెన్స్ దేవుని మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన వాక్యం ద్వారా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని, ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా, స్తోత్రం. సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. మీ ప్రార్థనా మనవులు ఖచ్చితంగా నాకు పంపించండి. మీ కొరకు ప్రార్థన చేద్దాం. నేను మా సోదరులు కలిసి ప్రార్థన చేస్తాం. నేను ఒక్కడిని కాదు, నా వెనకాల కొంతమంది సోదరులు ఉన్నారు. మినిస్ట్రీ అనేది నా ఒక్కడికి సంబంధించిన విషయం కాదు. ఇట్స్ టీమ్ వర్క్. కాకపోతే నేను కనిపిస్తున్నాను అంతవరకే. నేను కనిపిస్తున్నంత మాత్రం నేనే మెయిన్ అని కాదు, నేను పెద్దవాడిని గొప్పవాడిని కాదు అని అర్థం. ఐఎమ్ నథింగ్. మనం ఎవ్వరము, వీఆర్ ఆల్ నథింగ్. జీసస్ ఈస్ ఎవ్రీథింగ్. వీఆర్ నథింగ్. ఒకవేళ ఆయన దయదలిచి ఆయన కృపను బట్టి హీ మేడ్ అస్ యాజ్ సంథింగ్. నథింగ్ను సంథింగ్గా చేశాడు. ఎవ్రీథింగ్ అయిన వాడు నథింగ్ని సంథింగ్గా చేశాడనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడున్నా కానీ, తెలంగాణ వాళ్ళైనా కావచ్చు, తమిళనాడు వాళ్ళైనా, కర్ణాటక వాళ్ళైనా కావచ్చు, ఈ వాక్య భాగాలు వింటున్నప్పుడు మీ యొక్క స్పందనలు తెలియజేయండి. స్పందించండి, రెస్పాండ్ కండి. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. హాయ్ అనో, ప్రైజ్ లార్డ్ అనో, మే గాడ్ బ్లెస్ యూ అనో, హ్యావ్ ఎ నైస్ డే అనో, గుడ్ మార్నింగ్ అనో, లేదా మన కీవర్డ్స్ ఏందో పెట్టండి. కీవర్డ్స్ లేదా 4 పాయింట్స్ 5 పాయింట్స్లో ఒక పాయింట్ అని పెట్టండి. గాడ్స్ లవ్ అని చెప్పండి, లేదా ఇంకేదైనా చెప్పండి. మీకు నచ్చిన మాట ఏదైనా పెట్టండి, సెంటెన్స్ పెట్టండి. అలాగా జస్ట్ అలా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని, నన్నే కాదు ఇతరులను కూడా అలా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి మీ చిన్న పిల్లలకి, యంగ్ పీపుల్కి కూడా మొబైల్స్ ఉన్నాయి. ఆన్లైన్ క్లాసులో వాటి పేరుతో మొబైల్స్ ఉన్నాయి కనుక ఆ మొబైల్స్లో ఆ పిల్లలు కూడా వాళ్ళు మన ఛానల్ శాంతి టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా నా ఛానల్ జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది. దాంట్లో ఓల్డ్ మెసేజ్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మార్నింగ్ ఒక మెసేజ్, తర్వాత ఓల్డ్ మెసేజ్ అప్లోడ్ కావడం,
ప్రతి వారము ఆదివారము నేను సండే చర్చ్లో మెసేజ్ ఇవ్వడం, అనగా ఆదివారము ఆరాధనలో, సంఘ ఆరాధనలో నేను ఇచ్చేటువంటి సందేశము అందుబాటులో ఉంటుంది. కనుక వీటన్నిటి ద్వారా మీరు వాక్యాన్ని ఎక్కువగా సేకరించుకునేటువంటి అవకాశం ఉంది. జనవరి 1 నుంచి 7 దాకా ఉపవాస కూడికలు ఉన్నాయి. మీ ప్రార్థనా మనవులు పంపించండి. జనవరి 7వ తేదీ మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, జనవరి 7వ తేదీ ఆదివారము సాయంకాలము అంబేద్కర్ భవన్లో జరిగేటువంటి ఉజ్జీవ కూడికలో మనం కలుసుకుందాం. అక్కడ మీ కొరకు ఎదురు చూస్తున్నాను, ఒక సహోదరునిగా, ఒక టీవీ స్పీకర్గాని కాదు, మీ కుటుంబ సభ్యునిగా మీకోసం ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ యాజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. దేవుని స్తోత్రం. మీ కుటుంబ సభ్యునిగా, అలాగని మీకోసం ఎదురు చూస్తున్నానంటే గేట్ దగ్గర నిలబడతానని కాదు. ఒకవేళ ఎంట్రన్స్లో బై మిస్టేక్ ఒకవేళ అటు ఇటు తిరుగుతూ ఏదైనా పని పడి అలా వచ్చినప్పుడు, మీరు కనిపించినప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. కాబట్టి మీకు ఒకవేళ పాంప్లెట్ పర్సనల్గా చేరినా పర్లేదు. ఒకవేళ మీకు పాంప్లెట్ కావాలి అనుకుంటే ఒక డీటెయిల్స్ కొరకు, దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఇవే, ఆ పాంప్లెట్ మీకు వాట్సాప్లో మీకు పంపిస్తాను. కాబట్టి ఈ పాంప్లెట్, దీని యాడ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వబడుతుంది. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొని, చిన్న కార్యక్రమంలో పాల్గొని మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. దీని వెనకాల దేవుడు నాకు కొన్ని థాట్స్ ఇచ్చాడు. ఈ థాట్స్ ప్రకారం నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఇంచుమించు ఇలా ప్రతి నెల కార్యక్రమం చేయడానికి అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ కూడా లెట్స్ మూవ్ బై ఫెయిత్తో స్టెప్స్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, స్తోత్రం. దానికి ముందుకు వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉజ్జీవ కూడిక కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని తర్వాత మనం కార్యక్రమంలో వాక్య బోధనలోకి వెళ్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మా ముందున్నట్టు ఉజ్జీవ కూడిక కొరకై మీకు వందనాలు. రివైవల్ మీటింగ్ కొరకై మీకు వందనాలు. అంబేద్కర్ భవన్లో 7వ తేదీ జరగబోతున్నటువంటి మీటింగ్ కొరకై మీకు వందనం చేస్తున్నాం. అయ్యా, మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గరికి విస్తారమైన ప్రజలు రారు, నేను సెలబ్రిటీని కాదు, అయినప్పటికీ కూడా ప్రభువా మీరు మీ కార్యాలు జరిగిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనం చేస్తున్నాం. ప్రజలను ఎలా సమీకరించాలో మాకు తెలియదు, మాకు ఆ టెక్నిక్స్ మాకు తెలియదు. ప్రభువా మీకు వందనాలు చేస్తున్న అటువంటి మెలకువలు మీరు మాకు నేర్పించండి. మీటింగ్ కావలసినటువంటి ఆర్థిక వనరులు మాకు కావాలి. మీ సన్నిధానానికి వస్తున్నాం. విచిత్రమైతే ప్రతి నెల ఇలా నిర్వహించడానికి మీరు మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాం. దేవా మీకు వందనాలు, మీకు వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభువా నేను ఏ కార్యక్రమం చేసినా, నాలాంటి సేవకులు ఏ కార్యక్రమం చేసినా కానీ నీ మహిమార్థమై చేయాలి ప్రభువా. నువ్వు హెచ్చించబడవలసి ఉన్నది. ప్రతి కార్యక్రమంలో, ప్రతి ఎపిసోడ్లో కూడా నీ నామానికే మహిమ. నువ్వు హెచ్చవలసి ఉన్నది. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నాకు కానే కాదు ప్రభువా. ఈ సమయంలోనైనా మీ పాద సన్నిధికి వస్తున్నాం. ఉద్యోగ కూడికలో నేను మరొక దైవజనులు వాక్య పరిచయం చేయబోతున్నాను. కనుక మీరు వాడుకోమని అనుకుంటున్నాను. మీ చేతిలో పాత్రగా తీసుకోండి. ఆ పాత్రలో శ్రేష్టమైనటువంటి రసమును మీరు పోయండి. ఈ మట్టి ఘటములో మహిమైశ్వర్యాన్ని నింపమని కోరుకుంటున్నాం. ప్రభువా నెల్లూరులోని వివిధ ప్రాంతాల్లోంచి మీ ప్రజలు రావాలి. నవాపేట నుంచి కొంతమంది విశ్వాసులు రావాలి. తండ్రి నాగవరం నుంచి కొంతమంది రావాలి. ఉమారెడ్డిగుంట నుంచి, లేక్వీ కాల్ నుంచి, పొదలకూరు రోడ్ సెంటర్ నుంచి, కొండాయిపాలెం గేట్ దగ్గర నుంచి, ఆయా ప్రాంతాల నుంచి కొంతమందిని మీరు నడిపించి, శాంతినగర్ నుంచి మీ ప్రజలను మీరు నడిపించండి. ఏల వేసి మీరు పిలవండి ప్రభువా. తండ్రి మీకు వందనం చేస్తున్నాం ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు, మీకు వందనాలు చేస్తూ ఆ కార్యక్రమంలో మీరు అనేకుల్ని స్వస్థపరచబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో కొంతమంది ప్రజలతో మీరు మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. ఆ కార్యక్రమం ద్వారా కొంతమంది ఆత్మీయంగా దీవించబడగలటూ సహాయం చేయమని అడుగుకుంటున్నాం ప్రభువా. మీరు అట్టి కార్యములు చేయబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ సకల ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ టీవీ ద్వారా ఈ వాక్య బోధనకు ముందుగా ఇస్తున్నటువంటి ఈ ఆహ్వానం ద్వారా ఇదే మీకు ఇన్విటేషన్గా మీరు భావించి, మా సంఘం తరపున ఇన్విటేషన్గా భావించి మీరందరూ కలిసి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. సండే ఈవినింగ్ కనుక మార్నింగ్ మీ చర్చెస్కి వెళ్ళితే కాస్త రిలాక్స్డ్గా మీరు వచ్చి దేవుని వాక్యం విని వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని నిన్న ధ్యానించుకున్న మాటలు, కష్టపెట్టకుండా ఉండాలి, ట్రబుల్ చేయకుండా ఉండాలి, ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, సఖ్యమైతే మనుషులందరితో సమాధానం కలిగి ఉండాలి. పీస్ విత్ ఆల్ మెన్. అందరి మనుషులతో సమాధానంగా ఉండాలి. అందరితో సమస్యాత్మకంగా ఉండాలి అని కాదు, అందరితో సమాధానంగా ఉందాం. కష్టమే, ప్రయత్నం చేస్తాం.
మనం సమాధానంగా ఉండాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవతల వ్యక్తి సమరం చేయడానికి అన్నట్టుగా సిద్ధంగా ఉన్నాడు, మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం అందరితో కలిసిమెలిసి ఉందాం, అజాత శత్రువులాగా ఉందాం, ఆత్మీయంగా అజాత శత్రువులుగా మనం ఉందాం. మన శత్రువు మనిషి కాదు, మన శత్రువు మనో సహోదరుడు కాదు, నా శత్రువు మనో పాస్టర్ కాదు. ఏ పాస్టర్ నా శత్రువు కాదండి, ఏ సంస్థ నాయకుడు నా శత్రువు కాదు, ఏ పార్టీ వాళ్ళు నా శత్రువులు కాదు. నా శత్రువు ఒకడే, వాడి పేరు అపవాది, సాతాను, సాటాన్ అనబడిన వాడే మన విరోధి అంతవరకే కానీ ఏ మనిషి కానే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అట్టి భావనతో మనం ముందుకు సాగుదాం. ఈ సమయంలో మనందరం సోదరి సోదరులం కనుక, దేవుని వాక్యాన్ని వింటున్నాం కనుక మన మధ్యలో ఆత్మ సంబంధమైన సఖ్యత ఉండాలి. ఎవరిని కష్టపెట్టకు అనగా కాడిని మోపకుండా ఉండాలి. అక్షార్థమైన కాడిని కాదు, ఒక కాడిని మోపకుండా ఉండాలని. రెండవది, కలవరపరచకుండా, వాళ్ళలో కన్ఫ్యూషన్ కలిగించకుండా, రక్షణ పొందినప్పటికీ రక్షణ పొందలేదనో, పొందాలంటే ఫలాంది చేయాలనో, కొత్త విషయాన్ని ఇది దేవుడు నాకు బయలుపరిచాడనో ఇలా చెప్పుకుంటూ ఉండడం కరెక్ట్ కాదు. 15వ అధ్యాయము 1వ వచనములో కొందరు యూదయ నుంచి రావడం వల్ల కన్ఫ్యూజన్ జరిగింది అనే మాటలు మనం చదువుకున్నాం. కలవరపరచడం ఎందుకు? అపోస్తలులు చెప్పారు, హలో, దే ఆర్ నాట్ అవర్ రిప్రజెంటేటివ్స్, దే ఆర్ నాట్ అవర్ అంబాసిడర్స్, వీ డిడ్ంట్ సెండ్ దెమ్, వీ డిడ్ంట్ ఆథరైజ్ దెమ్. వాళ్ళకి మేము అధికారం ఇవ్వలేదు, వాళ్ళకి మాకు సంబంధం లేదు. పంపబడిన వారుగా ఉన్నప్పటికీ వాళ్ళు మాలాంటి వాళ్ళు కాదు. వీ హ్యావ్ నో అఫిలియేషన్ విత్ దెమ్. వాళ్ళకి మాకు పెద్ద పెద్ద గొడవలు అయినాయని కాదు, కానీ వాళ్ళు ఎందుకో మరి సీక్రెట్గా వచ్చి ఈ న్యూ డాక్ట్రిన్స్ని, న్యూ టీచింగ్స్ని మీలో డౌన్లోడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని కలవరపరుస్తున్నారు. ఈ కలవరం కొట్టివేయబడాలి, ఈ కలవరం కరెక్ట్ కాదు, దిస్ ఈజ్ నాట్ గుడ్ థింగ్ అని వాళ్ళు చెప్పుకున్నటువంటి మాటలు. కలవరపరచకుండా ఉండాలి, ప్రశాంతంగా ఉందాం, సంతోషంగా ఉందాం. ఎందుకు కలవరం కలిగిస్తున్నాం? మీ హృదయములో కలవరపడనీయకుడి. దేని బట్టి అయినా కలవరం పడాల్సిన అవసరం లేదు. కరోనా రాబోతుందట, లేకపోతే ఇంకోటి ఏదైనా రాబోతుందట, లేకపోతే ప్రపంచం అంతమైపోతుందట, లేదా ఏదైనా కొత్త ప్రభుత్వం వస్తుందట, లేదా రాదట, లేదా ఉన్న ప్రభుత్వం, వీటన్నిటి గురించి మనం కలవరపడాల్సిన అవసరం లేదు. ఇలా కలవరపడడం కాదు మనకు దేవుడు మనల్ని పిలిచింది. కలవరము అనేది సాతాను ఇచ్చేటువంటి వరం. కలవరానికి విరుగుడుగా నువ్వు ఒక కృపావరాన్ని కలిగి ఉండాలి. దేవుడు వరం ఇచ్చాడు, దాని పేరు కృపావరం. సాతానుడు వరం ఇచ్చాడు, దాని పేరు కలవరం. అందుకనే దేవుడు ఆ వరములో కొనసాగొద్దు, ఆ కలవరాన్ని ఎక్కడ దూరంగా పారేసేయండి, ఆ కలవరాన్ని కబర్స్థానికి పంపించేసేయండి, అనగా సమాధి దగ్గరికి శ్మశానానికి పంపించేసేయండి. కృపావరాన్ని కలిగి ఉండండి. సమస్త జ్ఞానమునకు మించినటువంటి మీ సమాధానం, దైవికమైన సమాధానం మీరు కలిగి ఉండండి. చెప్పనా సఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని అనుభవించండి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, కాడిని మోపకుండా ఉండడం, మతపు వాళ్ళు, రిలీజియస్ పీపుల్, ట్రెడిషనల్ పీపుల్ అలా చేశారు, మనం అలా చేయకుండా ఉండాలని. రెండవదిగా కలవరపరచకుండా ఉండాలని. మూడవదిగా అధికమైనటువంటి బరువులు వాళ్ళ మీద మోపకుండా ఉండాలని. నా కాడి సులువు అనేది తేలికైంది, నా భారము తేలికైంది అని ప్రభువు చెప్పాడు. దట్స్ ఓకే, ఆయన చేసింది ఓకే. మనం చేసేది కరెక్ట్ కాదు. బరువైన దాన్ని తీసేసి తేలికైన దాన్ని పెడుతున్నాడు ఆయన. మనము తేలికైన దాన్ని తీసేసి అధిక బరువు కలిగిన దాన్ని పెడుతున్నాం. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవేమో మీ మతంలో, మీ పూర్వపు మతంలో. ఇక్కడ మా దగ్గరికి వస్తే అన్ని కఠినంగా ఉంటుందండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా డిసిప్లిన్ అండి, మిలిటరీ డిసిప్లిన్ అండి. వీఆర్ నాట్ మిలిటరీ, వీఆర్ మిషనరీ, లేకపోతే వీఆర్ మినిస్ట్రీ ఓరియంటెడ్, అంతవరకే. కానీ మనము మిలిటరీ వాళ్ళం కాదు, సెక్యులర్ విధానంలో వెళ్ళే వాళ్ళం కాదు, లీగలిస్టిక్ విధానంలో వెళ్ళే వాళ్ళం కాదు. మనము అధికమైన భారాన్ని వాళ్ళ మీద మోపొద్దు. వాళ్ళు ఒక రబ్బర్ బ్యాండ్ని లాగుతాం, కొంతవరకు లాగుతాం, ఒక బెలూన్ని కొంతవరకు బ్లో చేస్తాం, ఆ తర్వాత ఎక్కువైంది అనుకోండి బ్లాస్ట్ అయిపోతుంది. ఒక రబ్బర్ బ్యాండ్ని సాగదీసినంత కాలం మరీ ఎక్కువ సాగదీసామంటే కట్ అయిపోతుంది, ఫట్టుమని కట్ అయిపోతుంది. సహించగలిగిన దానికన్నా దేవుడు మనకు ఎక్కువ ఇవ్వడు. మన కెపాసిటీకి తగ్గట్టుగా మనం పెంచుకున్న కెపాసిటీ, కృపను బట్టి పెంచుకున్నటువంటి సామర్థ్యము చొప్పున మనకు శ్రమలను అనుమతిస్తాడు, మనల్ని శుద్ధీకరించడానికి, మనల్ని సంపూర్ణులుగా చేయడానికి, సువర్ణం వలె మార్చడానికి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాట,
స్తోత్రం. హల్లెలూయా. కలవరపరచకుండా, కష్టపెట్టకుండా, కాడిని మోపకుండా, అధికమైన భారాన్ని మోపకుండా, తర్వాత ఎవరికి అభ్యంతరం కలుగు చేయకుండా, అనగా ఒకటి యూదులకైనా, రెండు యూదేతరులకైనా, అనగా గ్రీక్ పీపుల్కైనా, హెలెనిస్టిక్ పీపుల్కైనా, మూడోది చర్చ్, దేవుని సంఘానికి సంబంధించిన వారినైనా ఇబ్బంది పెట్టకుండా ముందుకు సాగాలని దేవుని వాక్యం ద్వారా మనం నిన్న అర్థం చేసుకున్నాం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన సమయం కొద్దిగా ఉంది, ఒక 11-12 నిమిషాలు మాత్రమే ఉంది కనుక కొన్ని విషయాలు ఆలోచించాలి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 28, 29 వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి ఆ 2 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు, బుక్ ఆఫ్ యాక్ట్స్ 15th chapter verse 28 and 29. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జించవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉంటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక. ఫర్ ఇట్ ప్లీజెస్ ద హోలీ స్పిరిట్ అండ్ అస్, అంటే మాకు, పరిశుద్ధాత్మకు, that we not place any unnecessary burden on you except for the following restrictions. Stay away from anything sacrificed to a pagan idol, from eating what is strangled or with any blood, and from any form of sexual immorality. You will be a beautiful believers if you keep your souls from these things, and you will be true and faithful to our Lord Jesus. May God bless you. If you keep your souls, if you keep yourselves or your spirits from these things, and you will be true and faithful, you will be beautiful believers. అరామిక్లో నుంచి తర్జుమా చేసినప్పుడు, మీరు ఇలా చేస్తే మీరు అందమైనటువంటి లేదా చక్కని విశ్వాసులుగా, సుందరమైనటువంటి విశ్వాసులుగా, అద్భుతమైన విశ్వాసులుగా, అనగా బయటికి బాహ్యరూపంగా కాదు, మీరు అలా ఉండగలరు అనే మాటలు మన వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 28, 29 వచనాలు. స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో ఉన్నాం. ఇంకా 2 ఎపిసోడ్ల తర్వాత 16వ అధ్యాయంలో మనం ప్రవేశించబోతున్నాం. స్తోత్రం. మీపైన మోపడం భావ్యం కాదని పరిశుద్ధాత్మకు, మాకు, మా సహోదరులమైన మాకు, అపోస్తులైన మాకు అనిపించింది. విగ్రహాలకు అర్పించిన దాన్ని, విగ్రహాలు పెట్టిన నైవేద్యాలు లేదా పలహారాలు, ఆహార పదార్థాలు, పానీయాలు ఏదైనా కావచ్చు. కొన్ని జంతువులు బలర్పించడానికి ముందుగా గొంతు నలిపి చంపుతుంటారు. లేకపోతే మన చికెన్ స్టాల్స్లో వాటిలో హలాల్ చేస్తున్న విధానంగా కాకుండా అలా చేస్తే ఇలా వీటికి కొన్నిటికి కొన్ని టాబూస్, కొన్ని నిషేధాలు, కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని ప్రొహిబిషన్స్ కానీ ఉన్నట్లయితే మీలో సత్ప్రవర్తన, మీలో మంచి ప్రవర్తన కలుగుతుంది. మంచి ప్రవర్తన కలగాలంటే కొన్నిటికి సుదూరంగా ఉండాలి, కొన్నిటికి విముఖంగా ఉండాలి, కొన్నిటిలోంచి తప్పించుకోవాలి అని భక్తులు చెప్పినటువంటి మాటలు, అపోస్తులు చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు మొదటి భాగంలో 15వ అధ్యాయములో 28వ వచనం, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, రక్తార్పణ కావచ్చు, ఆ ఫ్లెష్ని మాత్రమే కాకుండా రక్తాన్ని సెపరేట్గా మీరు అర్పించడం ఏదైనా కావచ్చు, గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వమును విసర్జించవలను. అనగా 4 రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు పాయింట్, ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని. ఈ అవశ్యమైనది, ఈ అవశ్యమైనది, ఈ ప్రధానమైనది, ఈ ముఖ్యమైనది, ఈ ఆవశ్యకమైనది, ఈ అవసరమైనది. స్తోత్రం. మన టైటిల్ చూడండి, అవశ్యమైనవి. అవసరమైనవి ఏంటి? అన్నీ అవసరమైనవి కాదు, అన్నీ చేయదగినవి కాదు, అన్నీ ఆచరించదగినవి కాదు, అన్నీ మంచివి కాదు, అన్నీ మంచిలాగా కనిపించవచ్చు, అన్నీ మంచివి కాదు. అవశ్యమైన వాటిని మనం అర్థం చేసుకోవాలి. అవశ్యమైనవి,
అవశ్యము కానివి ఏంటో వాటి మధ్యలో తేడా మనం తెలుసుకోవాలి. అవశ్యమైనవి ఏంటి? ఈ అవశ్యమైన 4 విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఇప్పుడు ఆ 4 విషయాలు మనకు సంబంధించిన విషయాలు కాదు. విగ్రహాలకు అర్పించిన వాటిని లేదండి లేదండి మొదటి నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీ 3-4 జనరేషన్స్గా క్రిస్టియన్, ఓకే. రక్తము అర్పించడం అది కూడా మనకు సంబంధించిన విషయం కాదు. గొంతు పిసికి చంపేది అది కూడా మనకు సంబంధించిన విషయం కాదు. జారత్వం మనకు సంబంధించిన విషయమే. జారత్వం వ్యభిచారము, లేకపోతే జారత్వం వ్యభిచారానికి కొన్ని తేడాలు ఏంటి నేను వివరించదలుచుకోలేదు. అనగా శరీర సంబంధమైనటువంటి అపవిత్రత, లేకపోతే శరీర సంబంధమైన కార్నల్ నేచర్, పర శరీరానుసారులుగా మారడం, అనగా ఇతరులను మోహించడం, ఇతరులను ఇష్టపడుతున్నారు ఓకే, ఇతరులను ప్రేమిస్తున్నారు ఓకే, బాగానే ఉంది, దాంట్లో తప్పేం లేదు. అది శరీర సంబంధంగా మారిందనుకోండి, అది ప్రాబ్లంగా మారుతుంది. సమాజంలో వ్యవస్థ, వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది. మొదటి శతాబ్దంలో వివాహ వ్యవస్థ విజయమైందని కాదు నేను అనేది. 21వ శతాబ్దంలో కూడా వివాహ వ్యవస్థ ఫెయిల్ అవుతూనే ఉంది. ఎక్కడో సమ్ మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఎక్కడో కొన్ని ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయి, ఎక్కడో బహిరంగంగా చెప్పుకోలేని సంబంధాలు ఏర్పడుతున్నాయి, ఎక్కడో అంగీకరించకూడని సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ రాయబడిన మాటలు జారత్వమునకు దూరంగా ఉండాలి, విసర్జించాలి, వాటిని పరిత్యజించాలి, వాటిని అసహించుకోవాలి, వాటిని దగ్గరికి రానియకూడదు, ఆ థాట్ రాకూడదు. ఒక థాట్ వచ్చినా దాన్ని క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలి అని పౌలు సలహా ఇచ్చినట్లుగా. సరే, దేవుని స్తోత్రం. అవశ్యమైన వాటిని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము 28వ వచనంలో ఉంది కనుక, 1 విసర్జించడం. స్తోత్రం. మలమూత్ర విసర్జనలు జరిగినట్లుగా ఈ 4 విషయాల్ని, లేకపోతే పాపాన్ని మలముగానో మూత్రంగానో దాన్ని భావించి దాన్ని విసర్జించాలి. దాన్ని శరీరములో నిలుపుకోకూడదు. మన బాడీలో టాక్సిక్ థింగ్స్ని మనం ఉంచుకోవడం వల్ల, విష పదార్థాలను ఉంచుకోవడం వల్ల ఇవి మన బాడీలో డ్యామేజ్ చేస్తాయి. కీటోసిస్ అనేటువంటి వ్యాధికి మనం గురైపోతాం. ఈ టాక్సిన్స్ని బయటికి పంపించేది. అందుకని ఉదయకాలం లేవగానే మన కాలకృత్యాలు నిర్వహిస్తాం. బాడీలో వేస్ట్గా ఉన్న వాటిని బయటికి పంపించేస్తున్నాం. వ్యర్థ పదార్థాల్ని, ఆత్మలో కూడా నిర్జీవమైన వాటిని మనం తీసివేసేసుకోవాలి, విసర్జించాలి. నాలో ఫలింపని ప్రతి తీగని ఆయన కత్తిరించి పారేస్తాడు, కత్తిరించి వేస్తాడు, కట్ చేస్తాడు, ప్రూన్ చేస్తాడు. ప్రూనింగ్ చేయడం ట్రైనింగ్లో భాగం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు, 1 విసర్జించడం అవశ్యమైనది. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 21 మరియు 22వ వచనం. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించబడిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయ్యుట ఆవశ్యకమై చెప్పాడు. ఒకడు మనతో కూడా పునరుత్థానాన్ని గురించి, మన ప్రభు యొక్క, గురువు గారి యొక్క, బోధకుని యొక్క పునరుత్థానాన్ని గురించి, రిజరెక్షన్ గురించి సాక్షి అయి ఉండుట అవశ్యం. ఇట్ ఈస్ నీడెడ్. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఇదే. 12 అపోస్తలుడు కావాలి. 12 అపోస్తలుడు కావాలి అనే దాన్ని మనం ఎంఫసైజ్ చేయడం లేదు. పునరుత్థానానికి గురించిన సాక్షులు కావాలి. వీ షుడ్ బి ద విట్నెస్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, మీరు సాక్షులు అవుతారు. పునరుత్థానాన్ని గురించి, పునరుత్థానాన్ని బలాన్ని అనుభవించిన మీరు పునరుత్థానం యొక్క సాక్ష్యాన్ని మీరు ఇవ్వగలుగుతారు. ఆత్మలో అనుభవించిన దాన్ని మీరు అరిచి చెప్పగలుగుతారు, ఆక్రందనగా చెప్పగలుగుతారు. దేవుని స్తోత్రం. అందరికీ చెప్పగలుగుతారు. మీ అనుభవం అయింది. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, స్తోత్రం, సాక్షి యొక్క అవసరత ఉంది, సాక్షుల యొక్క అవసరత ఉంది. వి నీడ్ టెస్టిమోనీ ఆఫ్ ద పీపుల్. 12 అపోస్తలుల యొక్క ఎంపికను గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. యేసు ప్రభు యొక్క జననమును గురించి సాక్షి ఉండుట అని కాదు, యేసు ప్రభు యొక్క పునరుత్థానమును గురించి అందరూ బలంగా ప్రకటించారు. మొదటి శతాబ్దంలో రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది ఇంపార్టెంట్ విషయమైంది.
కానీ 21వ శతాబ్దంలో డిసెంబర్ సీజన్ వచ్చిందంటే రిజరెక్షన్ అనే దాన్ని పక్కన పెట్టేస్తారు, సెకండ్ కమింగ్ అనే దాన్ని పక్కన పెట్టేస్తారు, హిస్ డెత్ అనే దాన్ని పక్కన పెట్టేస్తారు, హిజ్ అజెన్షన్ అనే దాన్ని పక్కన పెట్టేస్తారు. ఓన్లీ ఆయన యొక్క జననాన్ని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. సాక్షిగా ఉండడం ఆవశ్యకం. ఒకటి, విసర్జించడం ఆవశ్యకం. రెండోది, సాక్షిగా ఉండడం ఆవశ్యకం. మూడో విషయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనం, యాక్ట్స్ 13:46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి. ధైర్యంగా అన్నారు, తెగించేట అన్నారు. దేవుని వాక్యము మొదట మీకు చెప్పు. దేవుని వాక్యం మొదట మీకు చెప్పాలండి. ఓ యూదా సోదరి సోదరులారా, ఇది అవశ్యము. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ నీడెడ్ దట్ వీ షుడ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యూ ఫైనల్లీ అని కాదు, ద ఫస్ట్. యూ షుడ్ నో ద ట్రూత్. మా యేసు ప్రభు కొన్ని సంవత్సరాల క్రితం ఆ దేవాలయం దగ్గర చెప్పినట్లుగా మేము ఇలా చెప్తున్నాం, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలి అంటే మేము మీకు బోధించాలి, సువార్థికులుగా మేము మీకు బోధించాలి, సత్య ప్రకటన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆవశ్యకమైనది ఏంటి అంటే వాక్యము చెప్పడం, వాక్యం బోధించడం. కొంతమంది సోషల్ యాక్టివిటీస్, సాంఘిక కార్యక్రమాలు, చారిటబుల్ వర్క్స్ అనే దానికి ప్రాధాన్యత ఇచ్చారు, సత్క్రియలు అనే దానికి ప్రాధాన్యత ఇచ్చారు. కాదు, సువార్త ప్రాముఖ్యం. ద గాస్పల్ షుడ్ బి ప్రీచ్డ్ ఫస్ట్. నెక్స్ట్ ఏదైనా సెకండ్లీ, థర్డ్లీ, ఫోర్త్లీ ఏదైనా ఉంటే ఉండొచ్చు, లాస్ట్లీ ఏదైనా ఉండొచ్చు, కానీ ద ఫస్ట్ దేవుని రాజ్య సువార్త ప్రకటించబడాలి అంతటా, అన్ని చోట్ల, అందరికీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పడం ఆవశ్యకం. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. గృహ నిర్వాహకులలో ప్రతి వాడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఎవ్రీ స్టీవర్డ్ షుడ్ బి ఫెయిత్ఫుల్. ప్రతి గృహ నిర్వాహకుడు అపనమ్మకస్తుడుగా కాదు, నమ్మకస్తుడుగా ఉండాలి, ఫెయిత్ఫుల్గా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని బాధ్యతలు అప్పగించబడిన వాళ్ళు నమ్మకంగా ఉండాలి, అధికార స్థానంలో ఉన్న వాళ్ళు నమ్మకంగా ఉండాలి, ప్రతి విశ్వాసి నమ్మకంగా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి, బాధ్యత కలిగిన వాడిగా ఉండాలి, లెక్క ఒప్పగించవలసిన వాడిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు, స్తోత్రం, అవశ్యమైనటువంటి 4 విషయాలు: విసర్జించడం, సాక్షిగా ఉండడం, వాక్యం బోధించడం, 4వదిగా నమ్మకస్తులుగా ఉండడం. ఇట్టి అవశ్యమైన విషయాలు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ అనవసరమైన విషయాలను విడిచిపెట్టి మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.